హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి నానమ్మ ఈరోజు కొబ్బరి శనగపప్పు కర్రీ చేసి చూపిస్తుందంట. అంతే కదా మా అమ్మ? చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోద్ది కదా. చాలా బాగుంటది. ఇదిగో పచ్చి కొబ్బరి 2 కాయలు. 2 కాయలు తీసి తురిమి పెట్టావా? పెట్టా. ఓకే. 100 గ్రాముల పచ్చి శనగపప్పు ఉడకబెట్టి పెట్టా. ఓకే. ఇది 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు కోసి పెట్టా. ఉప్పు, కారం, పసుపు, మసాలా, నూనె. ఓకే. ఇంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తొందరగా అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది కదా. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది. అవును, చాలా బాగుంటది. సో మేము చేసిన మసాలాతో ట్రై చేసి చూడండి, కర్రీస్ చాలా బాగుంటాయి. మసాలా పెట్టి చూపించాం కదా మా అమ్మ, పెట్టాం కాబట్టి సీక్రెట్ మసాలా చూసారు, అది వేసి చూడండి, కర్రీస్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే. నూనె వేడెక్కిందమ్మా? ఉల్లిపాయ పచ్చడి వేస్తున్నాను. డైరెక్ట్ వేసేయడమే, పోపు ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఉల్లిపాయ పచ్చడి వేసేయడమే. మా అమ్మ ఎగిపోయినాయా? ఏగింది. కొబ్బరి వేయడమే. ఓకే. ఫ్రై అయిందమ్మా అమ్మ కొబ్బరి? కొంచెం అయిందమ్మా. ఇక శనగపప్పు వేయటమేనా? కొంతసేపు కొబ్బరి ఫ్రై అయ్యాక శనగపప్పు వేయాలా? ఓకే. వేసేయి. శనగపప్పు వేసిన వెంటనే ఉప్పు కారం వేసేస్తామా? ఉప్పు వేస్తాను చూడు. ఇదిగో గల్లుప్పు వేసేస్తున్నాం. కారం వేస్తాను చూడు. మా పసుపు వేస్తానమ్మా. ఉప్పు కారం పసుపు వేసావు. ఇంకా కొంచెంసేపు ఫ్రై చేయాలా? డైరెక్ట్ నీళ్ళు పోసేయడమేనా? డైరెక్ట్ నీళ్ళు పోసేస్తా. అది కలుపుకొని ఇంకా నీళ్ళు పోసేయాలి. ఇంకా అంతే. నీళ్ళు మొత్తం దగ్గర పడ్డాక మసాలా వేస్తే అయిపోయినట్టే కదా. చాలా సింపుల్. ఆ కొబ్బరి ఉడకడమే టైం పడుతుంది, అంతేగాని మొత్తం సింపుల్ కదా. పోసేస్తున్నాం, సరిపడా నీళ్ళు పోస్తున్నాం. ఉడకేటట్టుగా. ఓకే. కప్పులు పోస్తున్నామా అమ్మ? ముదురు కొబ్బరి అమ్మా. ముదురుదే బాగుంటది అన్నావు కదా, లేతది బాగోదు. సో కొంచెం ముదురు కొబ్బరి తీసుకోవాలి. లేత బాగోదు. ఓకే. మళ్ళీ దగ్గర పడ్డాక మసాలా వేసుకోవడమే. చూపిస్తాలి మళ్ళీ. సరే అయితే. అయిందమ్మా? అయిందమ్మా, దగ్గరకు వచ్చింది. ఓకే. ఈ టైంలో మసాలా వేసేయాలి. మసాలా వేసి దించేయడమే ఇంకా. ఓకే. వేసేయి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. ఓకే, తీసి చూపిద్దాం. సింపుల్ కదా, సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఓకే, బాగుంది. సో టేస్ట్ చేసి చూడాలన్నమాట ఇప్పుడు. చాలా బాగుంటది, సింపుల్ గా ఉంటది కదా అమ్మ. సింపుల్ గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అంతే కదా మా అమ్మ? ఇట్లా వండుకుంటే సింపుల్ గా అయిపోతాయి. కొబ్బరికాయ, కత్తిపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉప్పు, కారం, మసాలా, పసుపు, ఇంతవరకే కదా. సింపుల్ గా అయిపోతుంది తొందరగా. ఏమి లేదనుకుంటే కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకుని, కూరగాయలు లేనప్పుడు ఇలా చుట్టాలు వచ్చినప్పుడు కూడా పెట్టొచ్చు. డిఫరెంట్ గా బాగుంటది, కర్రీ కూడా బాగుంటది. కాబట్టి ఇలా నానమ్మ వాళ్ళు చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. If you like my videos, please like, share, comment and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. Bye mama. Bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నచ్చి మాకు కూడా లైక్ చేయండి. ఓకే. బాయ్. బాయ్.